ఎన్డీఏ తరఫున రావాలి, బీజేపీని కూడా కలుపుకొని ఉమ్మడిగా రావాలి, లేకపోతే పూర్తిగా ఇద్దరు వ్యవహారం అయిపోతే మనం అక్కడ జూనియర్ భాగస్వాములుగా ఉంటాం. ఇది ఒక విస్తృతంగా 3 పార్టీల కూటమిగా ఉండాలన్నారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు అది తేలకుండా ఇది తేలదు. ఇది పెద్దక్క ఓళ్ళు తెగితే చిన్నక్క ఓళ్ళు దానంతగా అది తెగుతుందని ముందు ఆ పెద్దక్క అక్కడ పెద్దన్న దేశానికి. సో బీజేపీ దగ్గర అది తేలలేదు, అందుకని ఇది కూడా తేలలేదు. ఈ లోపల పవన్ కళ్యాణ్ తన అంతర్గత సమస్యలు, క్లారిటీలు, అభ్యర్థులు, వాళ్ళ అవకాశాలు, వనరులు ఈ లెక్కలు ఆయన చూసుకుంటున్నారు. గోదావరి గురించి కూడా చాలా క్లియర్గా చెప్పాడు శ్రీనివాస్ బొలిశెట్టి. ఇక్కడ మేము మా ఫోకస్ ఇక్కడ ఉంది, మేము ఇక్కడ చేస్తాము అని. సో ఉభయ గోదావరి జిల్లాలో ఎలాగైనా ఒక 10 సీట్లని ఇప్పటివరకు వస్తున్న టాక్ సార్. 34లో ఒక 10 అయితే ఖచ్చితంగా ఈస్ట్ గోదావరిలో ఒక 5, వెస్ట్ గోదావరిలో సగం అన్న అంటే వాళ్ళు మెజారిటీ తీసుకొని తెలుగుదేశానికి నా పరిమితంగా ఇస్తారు అన్న అంచనా ఇంతకుముందు ఉంటే ఇప్పుడు వాళ్ళు 10 తీసుకొని వాళ్ళు బలంగానే ఉన్నారు కదా సార్. ఉన్నారు, కరెక్టే ఉన్నారు. వాళ్ళు కూడా అడుగుతారు, అది జరుగుతుంది. కానీ వీళ్ళకి ఎక్కువ ఎక్కడ వస్తాయి? ఇంకా వీళ్ళ ఫోకస్ ఏరియా ఏదై ఉంటుంది చెప్పండి, ఇంకోటి చెప్పండి. గోదావరి జిల్లాలో కదా ఎక్కడో చోట ఒక ఏరియా పలానాది ఇక్కడ మీరు మెయిన్ అనే ఒక అంశం గుర్తించాలి కదా. అది కూడా గుర్తించలేదనుకోండి, అక్కడ కూడా అన్ని చోట్లలాగా బేరం పెడితే కార్యకర్తలను లేదా పోటీ చేసేవాళ్ళను, కార్యకర్తలను వదిలేయండి, పోటీ చేసే ఆశావాహులను సాటిస్ఫై చేయడం కష్టమవుతుంది. ఇంతకాలం నిలబడడానికి నడవడానికి కూడా దోహదకరం అయింది. కాబట్టి ఆ గోదావరి దగ్గర అయిన తర్వాత అక్కడ బంగాళాఖాతం, ఇటు కృష్ణ, తుంగభద్ర, ఇటు రాయలసీమ మధ్యలో, కాబట్టి అది పరిస్థితి. ఇది ఇప్పుడే తొందరగా తేలుతుందని అనుకో సార్. ఇంకొకటి నేను మీరు అబ్జర్వ్ చేసేది లేదో, తెలుగుదేశం పార్టీకి కొద్దిగా ఫేవర్గా ఉండే ఛానల్స్ అని మొదటి నుంచి కూడా నానుడు ఉంది. కాబట్టి ఆ పేర్లు ప్రస్తావన అప్రస్తుతం. ఇక్కడ కృష్ణా జిల్లాలో ఎవరెవరికి సీట్లు ఇస్తాయన్న దాని మీద నేను ఒక లిస్ట్ రిలీజ్ చేశారండి వాళ్ళు. అది ఎంతవరకు నమ్మొచ్చు? ఇవన్నీ లీక్లా ఏంటిది? ఇది ఒక కన్ఫ్యూజన్ అయింది నిన్న పెద్దగా. మీకు నేను ఒక మాట పరిచయం చేశా కదా, అధికార అనధికార ఛానళ్ళని. అవి అనధికారే కానీ అధికారపూర్వకంగా వాటి మాటలు వాటిలో బయట పెట్టడం అంటే, ఒకటేమో లైసెన్స్ ముద్ర వేయడం, ఐఎస్ఐ మార్క్ వేసినట్టు. రెండోదేమో ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంటుంది, సౌండ్ చేయడం ఎట్లా ఉంటుందో అది తెలుసుకోవటం. కాబట్టి ఇవేవో తెలియకుండానో లేకపోతే యాదృచ్ఛికంగా అయితే ఏమీ రావటం లేదు. రెండవది వీటిలో ఒక ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది మనకు. ఆ ప్యాటర్న్ స్పష్టంగా కొంతమంది అభ్యర్థులు. మూడవది అంతర్గత సమస్యగా దాన్ని పోస్ట్ చేస్తున్నప్పటికీ కూడా అవతలి మిత్ర పార్టీలకు కూడా ఇక్కడ సంకేతాలు. ఓకే, అంటే వర్మ నేనే చేస్తాను అంటుంటాడు. పైకి చూస్తే వర్మ ఏదో హడావుడి పడుతున్నట్టు కనిపిస్తుంది. నిజానికి నేనే చెప్తాను మీకు, వర్మ గారు మీరు వెళ్ళి ముందు చేసుకోండి, మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటే కదా తర్వాత నేను వాదించేది అని అంటారు. కొంతమంది ఇప్పుడు గంటా శ్రీనివాసరావు స్థానం ఉంది, ఆయన సీట్లు మారినా స్ట్రాంగ్ అభ్యర్థిగా అలా గెలుస్తూ వస్తున్నారు. ఆయన ఇంతకుముందు విశాఖ వెళ్ళారు, భీమిలి ఈసారి మళ్ళీ తీసుకుంటారన్నారు. ఒకవేళ విశాఖ వాళ్ళకి ఇస్తే భీమిలికి భరత్ వస్తే అప్పుడు ఈయన ఎక్కడ పెట్టాలి అని వాళ్ళు చాలా విజయనగరం కూడా ట్రై చేస్తున్నారు. అందుకే విజయనగరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ ఈ 3-4 అలా తిరుగుతున్నాయి. నిన్న బుద్ధ వెంకన్న ఏమంటున్నాడు, నాకు విజయవాడ అది రాకపోతే కనుక నేను అనకాపల్లి నుంచి ఎంపీ చేస్తాను. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాడు చూడండి మీరు. అక్కడ ఉన్న వాళ్ళే అక్కడే తెలుగుదేశానికి జనసేనకు అనేది తేలకపోతే ఇప్పుడు బుద్ధ వెంకన్న ఇక్కడి నుంచి వస్తానంటే ఇవన్నీ కూడా కావాలని ఒక విధంగా అవసరాలను హుషారు చేయడానికి, కొంత చర్చ జరగడానికి, అది కాదులే మీకు ఇది ఇస్తాము అని నాయకత్వం నుంచి ఒక వర్డ్ తీసుకుందామని. అందుకనే మీరు కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అక్కడ సీట్ల చర్చలు, అసమ్మతులు, పార్టీ మార్పిళ్ల గురించి సంతోషించడం సరే, రేపు వీళ్ళు ఒక్కసారి మొదలు పెట్టాక ఇవన్నీ స్పష్టమవుతాయని మనం అనుకుంటూ వస్తుంది కదా. ఆ అధ్యాయమే ఇప్పుడు మనం చూస్తున్నాము. బీజేపీ తేల్చట్లేదు. అంటే ఏంటి సార్ వాళ్ళకి ఇంత లేట్ చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి లోక్సభ కూడా కావాలి, అవసరం లేదు వాళ్ళకు.